ఓకే మాస్టర్స్, మెడిటేషన్కి ముందు మనము బాబా గారి జ్ఞానామృతం నుంచి ఈవేళ మరికొంత నేర్చుకుందాం. హేమత్ పంత్ ఇంట హోలీ పండగ భోజనం, ఇది 40వ అధ్యాయము. ఆల్రెడీ కొంచెం చెప్పుకుంటున్నాం, మిగతాది కొనసాగిస్తున్నాం. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరో కథను కూడా మనం చెప్పుకుందాం. ఏమిటో చూద్దాం. 1917వ సంవత్సరము హోలీ పండగ నాడు వేకువజామున హేమత్ పంత్కు ఒక దృశ్యం కనిపించను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె, అరే ఇది మనం చదివేసుకున్నాం కదా. ఓకే, ఇది మనం ఆల్రెడీ 40వ అధ్యాయం పూర్తయింది, చెప్పేసుకున్నాము. 41 చిత్రపటం యొక్క వృత్తాంతము. ఇప్పుడు మన గత అధ్యాయం అంటే 40లో మనం ఏం నేర్చుకున్నాము? చిత్రపటం నుంచే బాబా గారి చిత్రపటం ఉంటే చాలు, అక్కడ వారు ఉన్నట్లే అని చెప్పడానికి మనకు నిదర్శనాలుగా 2 కథలు మనకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒకనాడు బొంబాయి వీధుల్లో పోచున్నప్పుడు వీధిలో తిరుగుతూ అమ్మువాని వద్ద ఆలీ అహ్మద్ సాయిబాబా పటమును కొనెను. ఎవరు? ఆలీ అహ్మద్ అని అతను. ఈ వీధిలో బొమ్మలవి అమ్ముకుంటూ తిరుగుతారు కదా, వాళ్ళ నుంచి ఒక సాయిబాబా పటాన్ని కొన్నాడు. బొమ్మ కూడా కాదు, దానికి చట్రము కట్టించి, అంటే ఫ్రేమ్ కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడవేశను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమత్ పంతుకు ఆ పటమిచ్చుటకు నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. హేమత్ పంత్కు ఆ పటాన్ని ఇవ్వాలనుకున్నాడంట. ఎందుకో మరి నెలల ముందే అతని కాలు మీద కురుపు లేచి బాధపడుచున్నాడు. దానికి శస్త్రచికిత్స జరిగిన. అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమరిది అగు నూర్ మహమ్మద్ పీర్ భాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు ముయ్యబడి ఉండెను. అక్కడ ఎవ్వరూ లేకుండెది. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబ్ మహమ్మద్ హుస్సేన్, సాయి బాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు కూడా ఉండెను. ఎవరు? ఆ బాంద్రాలో ఇల్లు అతనికి 3 మాసాల పాటు ఎందుకో మూసేశారు. వచ్చి బొంబాయిలో అతని బావమరిది అయిన నూరు మహమ్మద్ పీర్బాయ్ ఇంట్లో ఉంటున్నాడు ఇతను. ఆయన ఇంట్లో ఉన్నాయంట కొంతమంది బాబాల యొక్క ఫోటోలు. ఇప్పుడు చదివాను కదా వాళ్ళందరివి. వాణిని కూడా కాలచక్రమును విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలోనే ఉండెను. బాంద్రాలో ఈ పటములు ఎలా బాధపడవలెను? పటములకు కూడా చావుపట్టుకులు ఉన్నట్లుండెను. పటములనియు వాని అదృష్టములు అనుభవించెను. కానీ సాయిబాబా పటం మాత్రము ఈ కాలచక్రమును తప్పించుకును. ఏంటో ఇక్కడ నాకు అర్థం కాలేదు, ఏదో ఇక్కడ మిస్ అయినట్టుంది. ఆ ప్రింటింగో లేకపోతే వాళ్ళు రాసిన తీరో. అది ఎట్లు తప్పించుకోగలనో నాకు ఎంతవరకు చెప్పలేరని, దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామనియు సర్వవ్యాప్తి అనియు అతడు శక్తిమంతుడని తెలియచున్నది. సో అది వాళ్ళ కంక్లూషను. అక్కడేదో మిస్ అయిపోయింది. అనేక సంవత్సరాల కిందట యోగ్యగా అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించను. దానిని తన బామర్ది, ఓకే ఇప్పుడు వస్తుంది కదా, ఇది ముందుండాలి, తర్వాత ఉండాలి. అయితే ఈ ఈ అబ్దుల్ రహమాన్, ఓకే, దానిని తన బావమరిది యొక్క నూర్ మహమ్మద్ పీర్ భాయ్కి ఇచ్చాను. ఎవరిది? ఈ చిన్న పటాన్ని. బాబా యొక్క చిన్న అబ్దుల్ రహమాన్ బాబా, ఆ బాబా అంటే మన షిరిడి సాయిబాబా కాదు, వేరే బాబా. అతని పేరు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటాన్ని ఈ మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించి అతని బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్బాకి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు పడి ఉండెను. ఒకనాడు అతడు చూచెను. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ వద్దకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను. అది ఎప్పటినుంచో వాళ్ళ దగ్గర అలా ఫోటో అలా పడి ఉంది 8 సంవత్సరాల పాటు. ఒకసారి అతనికి ఎందుకో తీసుకెళ్ళి
సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి అందరికి స్నేహితులకి వాళ్ళకి పంచిపెట్టాడు. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి కూడా ఇచ్చాడు. దాన్ని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి దీని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచ్చటి నుండి తరిమివేసిరి. అయితే ఒక పటాన్ని తీసుకెళ్లి అతను గురువుకు కూడా ఇద్దామనుకున్నాడంట. కానీ అతను తీరా వెళ్తుంటే ఆ గురువు గారు కోపించి కొట్టబోయి ఆ నూర్ మహమ్మద్ని అచ్చటి నుండి తరిమేశారు. అతడు మిగిలిన విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపటుయే కాక గురువు గారి కోపమునకు అసంతుష్టికి కారణమాయన కదా అని చింతించాడు. విగ్రహారాధన గురువు గారికి ఇష్టం లేకుండెను. ఈ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాన్ని అక్కడ నీళ్ళలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వారిని కూడా బాంద్రా సముద్రంలో ముంచేశాను. ఆ సమయమున ఆలీ అహ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. ఇది విని ఆలీ అహ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో పడవేయించను. 2 నెలల పిమ్మట ఆలీ అహ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేచి బాబా పటముని ఎట్లు మరిచెనో అతనికే తెలియకుండాను. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దాన్ని చూసినచో దాన్ని కూడా నాశనం చేయనని భయపడెను. దాన్ని ఎవ్వరికి ఇవ్వవలెను, దాన్ని ఎవరు జాగ్రత్తగా పరచెదరు, దానిని భద్రముగా ఎవరుంచగలరు అనే విషయములను ఆలోచించుతుండగా సాయిబాబాయే తనకు స్వయంగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయ ప్రకారము చేయవలసి ఉన్నదని చెప్పాను. ఆలీ అహ్మద్ మౌలానాను కలుసుకొని జరిగినదంతయు చెప్పాను. ఇరువురును బాగా ఆలోచించి ఆ పటమును హేమడ్ పంత్కి ఇవ్వ నిశ్చయించిరి. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమడ్ పంత్ వద్దకు పోయిరి. సరి అయిన కాలంలో దాన్ని బహుకరించరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండునని రాబోవు కథ వలన తెలియను. రాబోయే కథ అంటే ఏమిటో చూద్దాం. అదేంటిది? గొడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవ్ దహనులో మామలతాదారు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే ఏమిటి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. జ్ఞానేశ్వరి అంటే ఏంటంటే, జ్ఞానేశ్వరుడు అనే అతను మరాఠీ భాషలో భగవద్గీత మీద వాక్యాలు రాశాడంట. దాన్నే జ్ఞానేశ్వరి అంటే ఏంటంటే, అదేంటి అర్థము అంటే, కొంతమంది ఉంటారు. ఇప్పుడు భగవద్గీత అనేది కృష్ణుడి చేత చెప్పబడింది. అది అందరికీ తెలిసిన విషయం. సో అతను ఏ భాషలో చెప్పారు కృష్ణుడు వారు, అది మనకు తెలియదు. కానీ మనకు తెలిసినంత మట్టికి మొట్టమొదటి నుంచి భగవద్గీత సంస్కృతంలో ఉంది. ఆ భగవద్గీతకు ఇంకెవరో తాత్పర్యం రాస్తారు, అంతే కదా. కృష్ణుడికి భగవద్గీత చెప్పాడు అంటే ఒక శ్లోకము తాత్పర్యము, ఒక శ్లోకము తాత్పర్యము అలాగా మాట్లాడి ఉంటాడు కదా కృష్ణుడు. ఆయనకి గీత బోధించాడు యుద్ధ సమయంలో అంటే మామూలుగా మనందరం మనిషి టు మనిషి ఎలా మాట్లాడుకుంటామో, ఎలా చెప్పుకుంటామో, ఎలా బోధన చేసుకుంటామో అలా చేసుంటాడు కృష్ణుడు. పైన ఒక శ్లోకము, దానికి శ్లోకం నెంబర్ 1, దానికి ఒక పేరు పెట్టి ఇదొక సాంఖ్యాయోగము, ఇది కర్మయోగము అలాగా చెబుతూ, ఇది ఇప్పుడు నేను కర్మయోగం చెప్తున్నాను, ఇందులో శ్లోకం 1 దాని యొక్క తాత్పర్యం ఇది, శ్లోకం 2 దాని తాత్పర్యం, అలా మాట్లాడుకుని ఉండడు కదా అర్జునుతోటి. మామూలుగా మా అందరం ఎలా సంభాషిస్తూ ఉంటామో, ఎలాగ బోధన ఒకరికొకరు చేసుకుంటూ ఉంటామో చెప్పుంటాడు. సో మరి అటువంటప్పుడు ఈ ఫార్మేట్లో భగవద్గీత ఎలా వచ్చింది అంటే,
దాన్ని ఎవరో అనువదించారు ఆ విధంగా. అదే విధంగా అదే భగవద్గీతని ఎంతో మంది వారి వారి భాషల్లో వారి వారి సొంత తాత్పర్యాలతో ఆ పుస్తకాన్ని అనువదించడము, ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసి ప్రపంచంలోకి ఇచ్చేయడము వచ్చింది. ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా చాలా మంది రాశారు. ఇంకా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా కూడా మరికొంతమంది ఇంకంత సింప్లిఫై చేసి రాశారు. ఆత్మ అంటే ఏమిటి, మరి వాళ్ళకి తెలియాలి కదా. చిన్నపిల్లలకు బోధించాలంటే మన పెద్దవాళ్ళ లెక్క బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కాబట్టి ఒక వెర్షన్, ఒక భగవద్గీత అంటే ఒక వెర్షన్ ఉండదు, ఒక బైబిలు అంటే ఒక వెర్షన్ ఉండదు, లేదా అంటే ఒక ఖురాన్ అంటే కూడా ఒక వెర్షన్ ఉండదు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అనువదిస్తూ ఉంటారు. అంటే ఎన్నో రకాలుగా అంటే రకరకాల రీతుల్లో సారాంశం అదే ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఎవరు మార్చరు, లేకపోతే మత గ్రంథం అవ్వదు. సో అదే విధంగా ఈ జ్ఞానేశ్వరుడు కూడా మరాఠీ భాషలో భగవద్గీత మీద ఒక వాక్య రాశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన షిరిడి సాయిబాబా గారి యొక్క బుక్కు ఇది హేమడ్ పంత్ రాసిన తన 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 ఓన్ వెర్షను, తన బుక్లో తను రాసుకున్నది ఇది. దీనిపై నేను మరికొంత ఆధ్యాత్మిక కోణాన్ని యాడ్ చేసి మీ అందరికీ చెప్తున్నాను. అంటే ఏంటి, బాబా గారి యొక్క హేమడ్ పంత్ రాసిన బాబా గారి యొక్క జీవిత చరిత్రపై లేదా ఆయన యొక్క జ్ఞానామృతంపై మరొక మరింత వ్యాఖ్య అనేది నేను మీకు చేసి చెప్తున్నాను. సో ఇదే విధంగా జ్ఞానేశ్వరుడు అనే అతను భగవద్గీత మీద మరాఠీ భాషలో వ్రాసిన దానికి వాక్యయే జ్ఞానేశ్వరి అదనమాట. ఈ జ్ఞానేశ్వరి ఇతర మత గ్రంథాలను అది ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. ఎవరి బివి దేవ్. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏదో అవాంతరములు ఏర్పడటచే పారాయణము ఆగిపోవచ్చుండెను. అది ఈయనకు అలవాటు ఉంది. అదే భగవద్గీతను ఎంతోమంది వెర్షన్స్ చదువుతూ ఉండేవాడు, భాగాలు గ్రంథాల నుండి వాటి నుంచి. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానేశ్వరిని ప్రారంభించాడో అతనికి ఏదో ఒక అవాంతరము రావడము, పారాయణము ఆగిపోవడము జరుగుతుండేదంట. అలా 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామముగు పౌడుకు కూడా పోయాను. ఇతర గ్రంథములన్నీ అతడు చదవగలిగిన కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగ చేసినప్పుడే దాన్ని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదనని, అంతవరకు దాన్ని తెరవనని నిశ్చయం చేసుకున్నాడు. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని అది ఇతను 1914వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకసారి కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్ళాడంట. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాబాసాహెబ్ జోగు దేవుని అనడం జరిగింది. దేవు తమకు అట్టి కోరిక గలదు, కానీ దాన్ని చదవటానికి శక్తి చాలకుండెను. బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదనని చెప్పాను. అంతే కదా, ఈయన అన్ని చదవగలుగుతున్నాడు, కానీ కరెక్ట్గా జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఏదో ఒక అవాంతరాలు ఏర్పడ్డము, లేకపోతే ఆయనకేవో చెడు ఆలోచనలు రావడము, ఇవన్నీ వచ్చి ఆగిపోతున్నాడు. దానికి గల కారణం ఏంటో చెప్పగలరా మీకు? ఇప్పుడు ఇన్ని చదువుతున్నారు, ఇన్ని వింటున్నారు, చెప్పగలరా? శ్రీ జ్ఞానేశ్వరి అనేది చాలా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉన్న బుక్ అది. సో ఎప్పుడైతే ఆ బుక్ని టచ్ చేయడం అనేది జరుగుతుందో ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఈయన మ్యాచ్ అవ్వటంలా. మ్యాచ్ కానప్పుడు ఏం జరుగుతుందంటే అవాంతరాలు ఏర్పడ్డము, అంటే అక్కడ ఆ ఎనర్జీకి ఈ ఎనర్జీకి కనెక్షన్ ఏర్పడటంలా. అది అక్కడ ఉంది, ఈయన ఇక్కడున్నాడు. సో ఇతను ఇంకా మరి కొంత సాధన చేస్తే కానీ
దానికి దగ్గరగా కూడా రాడనమాట. అలా వచ్చి దాంతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ జ్ఞానేశ్వరిని చదవగలడు. అది తేడా. సో అదే ఇతను గ్రహించి దాన్ని చదవడానికి నాకు శక్తి చాలకుండెను, బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదను అని చెప్పారు. బాబా గారు ఆజ్ఞాపించినచో అంటే బాబా గారు ఎనర్జీస్ చేస్తాడు కదా. పటం నుంచైనా కానీ లేకపోతే విభూతి నుంచైనా కానీ ఎవరైనా కూడా కానీ వారికి ఎనర్జీస్ చాలకుండా ఉంటే తన ఎనర్జీని, తన స్పిరిచువల్ ఎనర్జీని వారికి ఇస్తున్నారు. అది మనం ఆల్రెడీ పాత అధ్యాయాల్లో చదువుకున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ స్పిరిచువల్ పాత్లో పడుతున్నారు. బాబా గారు స్పిరిచువల్ పాత్లో బాబా గారు అలా చేయడం వల్ల వాళ్ళు స్పిరిచువల్ పాత్లో పడుతున్నారు. లేకపోతే పడే అవకాశమే లేదు. ఎప్పుడు కూడా ఆ క్రింది చక్రస్థాయిలోనే కొట్టుకుంటా ఉంటారు మనుషులు. ఐదర్ వాళ్ళంతట వాళ్ళైనా సాధన చేయాలి, లేకపోతే ఎవరైనా మహానుభావుడు ఆ విధంగా చేయగలగాలి. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో జ్ఞానేశ్వరుని చదవడానికి నాకు శక్తి చాలకుంటుంది, బాబా గారు గనక ఆజ్ఞాపించి అని అనుగ్రహిస్తే నేను ప్రారంభిస్తాను అని చెప్పి అంటున్నాడు. అప్పుడు జోగ్ ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నీకు నిరాటంకంగా చదవవచ్చునని ఆ దేవికి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని తాకి అప్పుడు ఏమవుతుంది, తన ఎనర్జీస్ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ ఆ బుక్లో వెళ్ళినాయో ఆటోమేటిక్గా ఆ బుక్ చదివిన వాడి యొక్క ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. అప్పుడు మాత్రమే చదవగలరు అదొకటి అని చెప్పేసి చెప్తున్నారు. బాబాకు తన ఉద్దేశం తెలియను గనుక దేవుగారు అట్లు చేయటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా, దాన్ని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా అని. సో ఈయన ఏం చెప్పాడంటే, జోగ్ అనే అతను, అయితే నా ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి బాబా గారికి ఇవ్వు, దాన్ని ఆయన తాకిస్తారో అప్పటి నుంచి నువ్వు చదువుకో అని. కానీ ఈయనకు అది ఇష్టం లేదు. బాబా గారికి తెలుసు కదా నాకున్న కోరిక. అటువంటప్పుడు నేను ఆ పుస్తకం చదివేటట్టుగా ఆయన అనుగ్రహము ఉంటే నేను చదవగలను. అటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తే చాలును, ఈ పుస్తకాన్ని నేను ఎనర్జైజ్ చేసి చదవడం ఎందుకు అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చాను. బాబా ₹20 దక్షిణ అడుగగా దాన్ని చెల్లించను. ఆనాడు రాత్రి బాలకరాముడను వారిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను. ఆనాడు రాత్రి బాలకరాముడను వారిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపదనని అతడు బదులిచ్చాను. ఆ మరుసటి దినము దర్శనమున కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మను. వెంటనే దేవు వాటిని చెల్లించాను. మసీదు నిండా జనాలు నిండి ఉండడుచో దేవు ఒక మూలకు పోయి కూర్చుండాను. బాబా అతన్ని పిలిచి తన దగ్గరగా శాంతముగా కూర్చోమని చెప్పాను. దేవు అట్లనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవ్ బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పనో ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠురోగ భక్తుని పంపి దేవును తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటువని బాబా అడిగాను. బాలకరామునితో మాట్లాడుచుంటుననియు బాబా కీర్తిని విరిచుంటుననియు అతడు చెప్పాను. తిరిగి బాబా ₹20 దక్షిణ అడిగాను. మళ్ళీ ఇంకో ₹20 దక్షిణ అడిగారంట. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను. అతన్ని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అని అడిగాను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనెను. బాబా అతడిని వెదకమనెను. అతడు వెదికెను, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నువ్వొక్కడవే దొంగవు. ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించటకు వచ్చితవా అని కోపగించుకున్నాను. బాబా మత చెడిని వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సట్కా దెబ్బలు కూడా తినునేమో అనుకున్నాను. 1 గంట తర్వాత బాబా అతన్ని బాడాకి వెళ్ళమాయను.
దేవ్ అచ్చటి కేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేశను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచే నేనట్లా పలకవలసి వచ్చెను అని బాబా అన్నారు. మళ్ళీ మళ్ళీ బాబా గారు ఏమన్నారు? మళ్ళీ దేవుని రమ్మన్నారు. దేవుని పేరు దేవుడు కాదు. తిరిగి బాబా 10 మళ్ళీ 12 రూపాయలు దక్షిణ అడిగారంట. దేవు దాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా ఇట్లా అన్నాను, ఇప్పుడు చెప్పు, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలా కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పకుండా చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించద వేళ నీకు దొంగతనము నాకు అలవాటు పడవలని ఉన్నదా? ఈ బాబా మాటలు విని దేవ్ సంతోషించను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినదేదో అది తనకు దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకునెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వర చదువులో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగా ఏమో దేవు అప్పుడు గ్రహించను. బాలకరాముని ప్రశ్నించుట ఏ గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకి ఇష్టము లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టెను. అదీనుగాక ఇతరులను అడగకుండుట బాబాని సర్వము అడిగి తెలుసుకొనవలెనను ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పాను. దేవత ఆ తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదో ఇది దేవికి జరిగిన విషయము, సింపుల్గా మనకి ఏ సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు చూడండి, మనం చాలా పొరపాట్లు ఇదే చేస్తుంటాం. మొన్న జరిగిన పౌర్ణమి మెడిటేషన్లో కూడా మనం ఇటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది వచ్చిన గెస్ట్ స్పీకర్కి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రశ్న ఉంటే డైరెక్ట్గా దేవుణ్ణే అడగాలి, దేవుడో గురువో. అలా చేయకుండా మనకి ఏ కష్టము వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా అసంతృప్తి కలిగినా, లేకపోతే మనకి ఏదైనా నష్టము వచ్చినా, జీవితంలో ఏదొచ్చినా కూడా వెంటనే మన పక్కవాడిని అడుగుతూ ఉంటాం. మనకైనా పెద్దవాడు కావచ్చు, మన వయసుకి సంబంధించిన వాడు కావచ్చు, లేదా మనకన్నా చిన్నవాడైనా ఆ విషయం అతనికి తెలిసి ఉండొచ్చు, మనకన్నా బెటర్గా తెలిసి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళని అడుగుతూ ఉంటాం. అది తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్లెస్ వాళ్ళు ఎన్లైటెండ్ పీపుల్ అయితే తప్ప, వాళ్ళందరూ ఎన్లైటెండ్ పీపుల్ కారు కదా. మామూలుగా ఈ కాంట్రాస్ట్ వరల్డ్కి సంబంధించిన వాళ్ళు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకేమి ఎన్లైటన్మెంట్ అనేది లేదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని వెళ్ళి నీ కష్టాలు నష్టాలు లేకపోతే నీ ఆలోచనల గురించి నువ్వు చెబితే వాళ్ళకేదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నీకు ఏవో సలహాలు ఇస్తారు, లేదా నువ్వు చేసింది తప్పు అంటారు, లేకపోతే నువ్వు చేసింది చాలదు అంటారు, లేకపోతే నువ్వు ఆలోచించింది ఇలా కాదు, నువ్వు ఇంకోలా ఆలోచించాలి, నిన్ను మరో డైరెక్షన్లో పెట్టేస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు నీ సోల్ ప్లాన్ రీచ్ అవ్వడానికి నువ్వు ఐదర్ డైరెక్షన్ మిస్ అయిపోతావు, లేదు అంటే ఇప్పుడు నీకు ఒక కష్టము వచ్చింది, లేకపోతే నీ లైఫ్లో నీకు ఒక బ్రేక్ వచ్చింది అంటే అదేంటి, ఎందుకు వచ్చింది? అది నీ నేచర్ నీకేదో చెప్పాలనుకుంటుంది. నువ్వు అక్కడ నేచర్ బిడ్డవి, ఎవరి బిడ్డవు కావు. నువ్వు నేచర్ నీకేదో చెప్పాలని, లేదా నీకేదో ఒక గుణపాఠం నేర్పాలని, లేదా నీకేదో జ్ఞానం ఇవ్వాలని నీకు ఆ బ్రేక్ తీసుకొచ్చింది. నువ్వేం చేస్తున్నావు? ఆ నేచర్ యొక్క డైరెక్షన్, లేదా ఆ దేవుని యొక్క డైరెక్షన్, ఆ గురువు యొక్క డైరెక్షన్లో ఉండకుండా నువ్వు డీవియేట్ అయిపోయి ఎవరెవరినో ఏదో అడుగుతూ వాళ్ళేదో నీకేదో సహాయం చేస్తారనుకుని నువ్వు ఇక్కడ ఈ డైరెక్షన్ నుంచి నువ్వు డీవియేట్ అయిపోయి వెళ్ళిపోతున్నావు. వాళ్ళకేంటి, వాళ్ళేమి ఎన్లైటెన్ పీపుల్ కారు. వాళ్ళు
వాళ్ళేమి బుద్ధులు కారు వాళ్ళు, బుద్ధదేవుళ్ళు కారు వాళ్ళు. నీ ఆత్మను నీకు సరియైన మార్గంలో పెట్టగలిగే కెపాసిటీ వాళ్ళకి లేదు. వాళ్ళు మామూలు మనుషులు. సో, ఎప్పుడైతే నువ్వు అటుపక్క వెళ్ళిపోయావో, మళ్ళీ ఈ డైరెక్షన్ రావడానికి నీకు చాలా సమయం పట్టొచ్చు. లేదా నువ్వు ఎప్పటికీ రాలేకపోవచ్చు. అంటే ఏంటి? నేచర్ నీకు ఏదో ఒకటి నేర్పాలనో, లేకపోతే నిన్ను సరియైన దారి పెట్టాలనో, నీ యందు అది శ్రమ పడుతుంటే, నువ్వు మరో చోటెళ్ళి పాటుపడుతున్నావు. అలా ఉండకూడదు కదా! అది ఇక్కడ గుడ్డ పీలికలు నాకు దొంగిలించావు ఎందుకు? అనేసి బాబాగారు అతన్ని రప్పించి నానా తిట్లు తిట్టడము, కోపగించుకోవడం గంట సేపు. ఎందుకంటే ఆ గంట సేపు ఎందుకు చెయ్యాలి అంటే, అతనిలో ఉన్న ఇది ఏంటంటే ఇది ఒక లోపం. నీకేదైనా కష్టం కలగంగానే జనాలకు ఫోన్‌లు చేసి మన కష్ట నష్ట సుఖాలన్నిటిని వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తామనమాట. తీరా చూసేసరికి వాళ్ళ నుంచి వచ్చేదేం ఉండదు. ఇంకా వాళ్ళకి మన విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ 10 మందితో చెప్పుకోవడము ఇట్లా జరుగుతూ పోతూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు దేవుని యొక్క మార్గంలోకి మాత్రం రావటం లేదు. ఎప్పుడు చూసినా మనుషుల మీదే ఆధారపడ్డము. ఆ మనిషే జ్ఞానవంతుడు. నువ్వు కాక వేరొక మనిషే జ్ఞానవంతుడని నువ్వు అనుకోవడము. నీ లోపలికి నువ్వు ఎప్పటికీ కూడా వెళ్ళకపోవడము. నీ లోపల ఉన్న దేవుడిని ఏనాడూ నువ్వు చేరకపోవడము. ఇవన్నీ కూడా నువ్వు ఆధ్యాత్మిక లోపాలు. నీకు ఆత్మజ్ఞానాన్ని కలిగే అవకాశాలు నీకు ఉన్నా, నేచర్ నీకు ఇస్తున్నా కూడా నువ్వు తీసుకోలేని లోపములో ఉన్నావు. అందువల్ల నువ్వు బయట వెతుకుతున్నావు నీకు కావలసినది. నన్ను అడగాలి. నన్ను అనేసి అక్కడ బాబా గారు ఆయనకి చూపించిన ఒక చిన్న ఇదనమాట. ఎందుకు? ఆయన బాలకరాముడిని అడుగుతున్నాడు గదా ప్రశ్నలు. వాడినెందుకు అడుగుతావు? నన్ను డైరెక్ట్‌గా అడుగు నేను అక్కడే ఉన్నాను కదా! అనేసి అది. నువ్వు జ్ఞానేశ్వరిని చదవాలి అంటే నీకు హెల్ప్ చేసేది నేనే. బాలకరాముడిని, జోగిని, వాళ్ళని, వీళ్ళని ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు? అనేసి ఈయన ఇక్కడ ఉద్దేశం. అది. సో, దీని నుంచి మనం కూడా తెలుసుకోవాల్సింది అదే. మనము కూడా ఇదే పద్ధతి. వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళేమి ఎన్‌లైటెండ్ పీపుల్ కారు కదా! వాళ్ళేమి బుద్ధులు కారు కదా నీకు చెప్పడానికి. వాళ్ళు బుద్ధులు కారు. వాళ్ళు యోగులు కారు. నీ ఆత్మకు ఎటువంటి మార్గంలో వాళ్ళు పెట్టగలరు. ప్రతి ఒక్కటి నువ్వు మోక్షం గురించే నువ్వు ఆలోచించక్కర్లా. ఆత్మ అనంగానే మోక్షం అనుకుంటారు. నువ్వు డే టు డే నువ్వు జీవించే జీవన విధానం కూడా నీ ఆత్మ యొక్క పరిస్థితిని బట్టే ఉంటుంది. నీ ఆత్మ యొక్క స్థితిగతులను బట్టే నువ్వు భౌతిక ప్రపంచంలో ఎలా జీవించగలుగుతున్నావు అనేది ఉంటుంది. నువ్వు మంచోడువా, చెడ్డోడువా, లేకపోతే నీ బుద్ధి అది. నువ్వు ఒక వ్యక్తిని మంచివాడు అని, మరొక వ్యక్తిని చెడ్డవాడు అని ఎలా నిర్ణయం జరుగుతుంది? ఆయా వ్యక్తుల యొక్క బుద్ధి వల్ల. వారు బుద్ధిమంతులైతే బుద్ధిమంతమైన పనులు చేస్తారు. బుద్ధిమంతులు కానప్పుడు, వాళ్ళ బుద్ధి వక్ర మార్గంలో ఉన్నప్పుడు వక్రమైన పనులే చేస్తారు. వాళ్ళు చేసిన కర్మలే వాళ్ళు నిర్ణయిస్తాయి వాళ్ళు ఎవరు అన్నది. సో, వాటి నుంచి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు చేసిన కర్మ నుంచి ఒక పర్యవసానాన్ని అనుభవిస్తూ, దాని నుంచి వాళ్ళు జ్ఞానాన్ని పొంది, ఆ విజ్డమ్‌ని తీసుకోవాలి. అప్పుడు గాని ఎవరు బుద్ధుళ్ళవ్వరు. మరి అవన్నీ చెయ్యని వాళ్ళ దగ్గరికెళ్ళి, నీ సమస్యలు నువ్వు చెబుతూ, నిన్నొక మంచి మార్గంలో పెట్టమంటే ఎలా పెడతారు? అది ఇక్కడ అడగడం జరిగింది. సో, ఈ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. చదవమని ఆజ్ఞాపించి బాబా ఊరుకునే ఉండలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవ్ వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనెను. చూసారా? 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగారట. చూసారా స్వప్నంలోకి వెళ్ళి. ఈయన లేదు అని దేవ్ జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇలా అన్నారు, మరి ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు? దేవ్ కండ్ల తడిపెట్టుకుని, మీ కృపను వర్షించినదే పారాయణము చికాకుగా ఉన్నది. నేను చదవలేకపోతున్నాను, చికాకు వస్తున్నది.
బోధపడట బోధపడటం లేదు, చాలా కష్టంగా ఉన్నది, నేను దీన్ని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి ఏడ్చాడంట. ఎవరు? దేవ్. అప్పుడు బాబా అన్నారంట, చదువుచున్నప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందరే చదువుము, నా సమక్షమున చదువుము అనేసి అన్నారు. ఎందుకంటే నువ్వు చదివేటప్పుడు హడావిడిగా గబగబా తొందరపడుతూ చదువుతున్నావు, అంతే కదా. మనం ఒక పుస్తకాన్ని చదివామంటే దాన్ని అర్థము చేసుకుంటూ చదవాలి. అర్థము చేసుకోకుండా మనం ఒక పుస్తకాన్ని గబగబా చదవడము, ఏదో పనిలో ఉండి ఏదో తొందరగా తారే గబగబా ఏదో రొటీన్గా చదవాలి కాబట్టి, అదే మెడిటేషన్ కూడా అంతే, గబగబా రొటీన్గా ఇళ్ళ చదివి చేసేసి మరి ఇంకొక ఇదికి వెళ్ళిపోవడం. సో అదే బాబా చెబుతున్నారు, నువ్వు తొందరపడి చదువుతున్నావు, అందుకే నీకు చికాకు కలుగుతున్నది, అందువల్ల నా సమక్షానికి వచ్చి నా ముందు చదువు అన్నారంట. అప్పుడు దేవ్ అన్నారంట, ఏమి చదవగలను అంటే, అప్పుడు ఈయన ఏమన్నారంటే, ఆధ్యాత్మ చదువుము. అది అంటే ఏంటంటే పుస్తకాన్ని స్పిరిచువల్ కోణంలో చదువు. అది చూసారా, తేడా చూసారా? ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవద్గీతను కూడా, ఇది భగవద్గీత కదా, స్పిరిచువల్ కోణంలో చదవాలి. ఇవన్నీ కూడా దైవానికి సంబంధించిన పుస్తకాలు, దైవానికి సంబంధించిన అలాగే ఆత్మకు సంబంధించిన పుస్తకాలని ఇప్పుడు మామూలు వ్యక్తులు ఫిజికల్ వరల్డ్లో ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు వాళ్ళకు, మామూలుగా చదవడం వచ్చే కదా అని చదువుతూ ఉంటారు. ఆ విధంగానే చదువుతున్నాడు ఈయన, అంతే తప్ప స్పిరిచువల్ కోణంలో చదవటం లేదు. అందువల్ల ఈయన చికాకు వచ్చేస్తోందనమాట. అది చెబుతున్నారు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేనెందుకు నీ కృప నాకు మీద లేదా అని ఇతను ఏడుస్తూ ఉంటే దేవు అప్పుడు ఇలా చెప్పారు బాబా గారు, ఆధ్యాత్మికంగా చదువుము అంటే స్పిరిచువల్ కోణంలో చదువు. అది భగవద్గీతే కావచ్చు, మరో యోగిది కావచ్చు, మరొకటి కావచ్చు. అప్పుడే నువ్వు అది సవ్యంగా చదవగలగావు, సవ్యంగా అర్థమవుతుంది, సవ్యంగా చికాకు లేకుండా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు పుస్తకాన్ని తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాడు. అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరిచారు. ఈ దృశ్యము చూసిన పిమ్మట దేవునికి ఎంతో ఆనందము సంతోషము కలిగెను, చదువు వరలే గ్రహింతురుగాక. అది ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయం కూడా మనకి సంపూర్ణమైపోయింది. చూసారా? ఇప్పుడు బాబాలదైనా గురూస్దైనా లేదా ఆత్మదైనా కూడా స్పిరిచువల్ కోణంలో చదవాలి. అదేంటండి మరి గుళ్ళల్లో వాటిల్లో బాబా గారి మందిరాల్లో ఆ మరాఠీలో ఉన్నదో చదివేస్తూ ఉంటారు, హారతి ఇవన్నీ. వాళ్ళందరూ ఎన్లైటెండ్ పీపుల్ కారు వాళ్ళు, దానివల్ల వచ్చే లాభం ఏం లేదు వాళ్ళకు. పైగా మధ్యాహ్న హారతని అదని ఇదని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాము, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, మరాఠీలో ఉన్న హారతిని తెలుగులో రాస్తే ఆ పుస్తకాలు చదువుకుని వీళ్ళకి నచ్చిన తెలుగులో వీళ్ళు మాట చెప్తూ ఉంటారు. అందులో ఏది కరెక్ట్గా ఉందో ఏది పోతుందో ఆ మరాఠీ యాక్సెంట్లో కూడా చదవరు కదా, అది ఎన్ని తప్పులు ఉన్నాయో దానివల్ల ఏమైనా లాభం ఉందా, యూజ్ ఏమైనా ఉందా? లేదు. అదే బాబా గారు స్వయంగా చెప్పారు దేవికి, ఎందుకు నేను ఇలా చేయలేకపోతున్నాను అంటే, ఎందుకంటే నువ్వు స్పిరిచువల్ కోణంలో చదవయ్యా పుస్తకాలని, మామూలుగా మామూలుగా చదవడం కాదు. అప్పుడే నువ్వు అవన్నీ కూడా నీ ఆత్మ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాము లేకపోతే ఏదో చేస్తున్నాము అంటే అది నీ నోటికో నీ కంటికో నీ చెవులకో కాదు, నీ ఆత్మకి నువ్వు సరి అయిన ఆహారాన్ని నువ్వు అందించాలి. నువ్వు అది అందించటం లేదు. అదే జ్ఞానేశ్వరిని ఒక మామూలు మనుషుల్లా చదువుతున్నావు, మామూలుగా చదువుతున్నావు నువ్వు. దానివల్ల నీ ఆత్మ ఏది కూడా దాన్ని గ్రహించటం లేదు. నీ ఆత్మకు ఆధ్యాత్మికంగా చదివితేనే అది గ్రహణం జరుగుతుంది. ఆత్మ యొక్క గ్రాహక శక్తి ఎలా ఉంటుందంటే, నువ్వు స్పిరిచువల్ కోణంలో చదివితేనే అది గ్రహించగలదు. పామరులు చదివే విధంగా, పామరులు చేసే విధంగా, పామరులు వాడుతున్న పద్ధతుల్లో నువ్వు చదివితే
నీ ఆత్మ గ్రహించలేదు. దానికి ఆ గ్రాహక శక్తి లేదు. స్పిరిచువల్. ఎందుకంటే మన ఆత్మ అనేది స్పిరిచువల్, ఆధ్యాత్మిక పరమైనది, ప్రాపంచిక పరమైనది కాదు అని చెప్పేసి గురువుగారు చెప్పారు. చాలా మంచి అధ్యాయం ఇది. అందరికీ ఉపయోగపడేది ఇది. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ఏదైనా ఒక స్పిరిచువల్ బుక్ చదువుతున్నారు, ఆఖరికి భగవద్గీత చదువుతున్నా కూడా దాన్ని స్పిరిచువల్‌గా చదవాలి. ఏదో ఊరికే దానికి బట్టి కొట్టడము, తల కింద పెట్టుకోవడము, అలా చిరకలలు వస్తున్నాయండి, భగవద్గీత కింద తల కింద పెట్టుకొని పడుకున్నామండి. వాట్ ఈస్ దిస్? ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. అది అక్కడ బాబా గారు చెప్పిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. సుఖాసీనుల కండి. రికార్డింగ్ ఆపేస్తాను. ఏదైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. లేదా ఆఖరినైనా అడగొచ్చు మీరు.